హలో అందరికీ అందరూ ఎట్లా ఉన్నారు? ఈరోజు రెసిపీ ఏంటి అంటే బ్లడ్ కర్రీ, అదే నల్ల కూర అంటారు కదా అదే. ఇది వచ్చేసి మనం ఒక చిన్న సర్వలో ఒక పెద్ద సర్వలో వాటర్ వేసుకున్నాం. వాటర్ కొంచెం వేడైనాక ఒక గిన్నెలో, చిన్న గిన్నెలో నల్ల వేసుకొని ఆ వాటర్లో పెడదాం. అంటే వాటర్లో మునగొద్దు, వాటర్ పైన పెట్టాలి అంతే. కుక్ అయినాక ఇట్లా మనం పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకుందాం. బౌల్ కొంచెం హీట్ అయినాక ఇప్పుడు మనం దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. చూడండి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం హీట్ అయినాక జీలకర్ర, చూడండి, అలాగే ఆవాలు, జీలకర్ర ఆవాలు కొంచెం వేగంగానే కొంచెం స్మెల్ వస్తుంది. ఆ టైంలో మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి ఒక 2, అలాగే కరివేపాకు ఒక 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నా నేను. ఈ 3 వేగనిచ్చుకుందాం, అంటే ఒకసారి కలుపుకుందాం. అవి కలుపుకున్నాక మనం ఆనియన్స్ వేసుకుందాం. చూడండి, నేనైతే ఒక 1 ఆనియన్ తీసుకున్న పెద్దది. చూడండి, ఈ ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేగనిద్దాం. చూడండి, కొంచెం వేగాలి. అది టమాటా వేసినప్పుడు 2 ఒకటేసారి కుక్ అయిపోతాయి. ఎందుకంటే బ్లడ్ మనం ఆల్రెడీ మెత్తగానే ఉంటుంది, మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి. నేను టమాటా ఆనియన్స్ కుక్ అయినాక నేను బ్లడ్ వేస్తా అని చూస్తున్నా. అయితే చూడండి, టమాటాస్ కూడా కొంచెం దగ్గరికి అయినాక నేను అలాగే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టుకున్నా. చూడండి, మొత్తం ఆ టమాటా మొత్తం కుక్ అయిపోయాక కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం కారం, కొంచెం పసుపు, ఈ 3 వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ఈ తాలింపులో వేసుకుందాం. టమాటాస్ ఆనియన్స్ కూడా కుక్ అయిపోయినాయి కాబట్టి ఇది ఒక్కసారి అంతా వేసుకొని మిక్స్ చేసుకుందాం ఒకసారి. చూడండి, ఇలా మొత్తం ఆయిల్ అనేది ఆ తాలింపు మొత్తం ముక్కలో మునిగేటట్టు మనం మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. కొన్ని వాటర్ వేస్తున్నా. చూడండి, మనకి ఇది నల్ల అనేది మనం కట్ చేసినప్పుడు చిన్న చిన్న డాట్స్ వచ్చినాయి కదా, చూపించిన కదా మీకు. ఆ దాంట్లోకి వెళ్ళి జ్యూసీగా ఉంటుంది. ఈ రసం అంతా వెళ్ళి ఇట్లా గ్రేవీ లెక్కన పెట్టుకోండి. కర్రీ అయితే అస్సలు బాగోదు. గ్రేవీ లెక్క పెట్టుకుంటే మంచిగా ఉడికి నల్ల లోపలికి మొత్తం వెళ్ళిపోతుంది. చోరువ టేస్ట్ బాగుంటుంది. మనం అన్నంలో ముక్క పెట్టుకొని తింటే బాగుంటుంది. చూడండి, ముక్క కూడా కుక్ అయిపోయింది. ఇలా కొంచెం కారం వేసుకున్నా నేను. కారం కూడా స్టార్టింగ్ వేసుకున్నా, కొంచెం తక్కువ అయితే నేను మళ్ళీ కారం వేసుకున్నా. ఆల్రెడీ మనం నల్లలో ఉప్పు వేసి ఉడకబెడతాం కాబట్టి నేను నల్లలో ఉప్పు అనేది కొంచెం తక్కువనే వేసుకున్నా. చూడండి, వేడి రైస్లో ఇప్పుడు ఈ నల్ల కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. చూడండి ఎట్లా ఉందో, కలర్ఫుల్గా ఉంది. మా వాడికైతే నల్ల ఫ్రై చేస్తే ఫ్రై లెక్క చేస్తే అస్సలు తినలేదు. అలాగే కర్రీ వండి 2 ముక్కలు తినిపించిన బాగుంది అన్నాడు. చూడండి, హెల్త్కి మంచిది, కానీ అదే బ్లడ్ కర్రీ అనేది హెల్త్కి మంచిది, కానీ అది ఎక్కువ తిన్నదనుకో మోషన్స్ అవుతాయి. జాగ్రత్త మరి, ఓకేనా? చూడండి, ఇట్లా మొత్తం ఒక ముక్క తీసుకొని ఇట్లా రైస్లో కలుపుకొని తినండి. సూపర్ ఉంటుంది టేస్ట్ వేడి అన్నంలో. చూడండి, నేను కట్ చేసి చూపిస్తా ఎట్లా ఉందో. ముక్క లోపలికి కూడా చోర్వ మొత్తం వెళ్ళి చూడండి, అట్లా ఒత్తినప్పుడు వాటర్ అనేది వెళ్తుంది కదా బయటికి, స్పాంజ్ లెక్క ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసుకోవాలనుకుంటే ఇట్లానే ట్రై చేసుకోండి. ఇంకా మనకి పల్లీలు, జీడిపప్పు ఈ పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు ఆ టైంకి లేవు ఇంట్లో.
నేను ఉన్న వాటితో చేసిన. ఇలా చేసినా కానీ బాగానే ఉంటుంది. ఓకేనా? మీరు కనుక వీడియో నచ్చి ట్రై చేసి ఉంటే రెసిపీ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. చూడండి ముక్క లోపల ఉడికి మొత్తం మెత్తగా జ్యూసీ జ్యూసీ ఉంటుంది. చూసారా? ఇంకా చుక్కలు చుక్కలు ఉండదు కదా, దాని లోపలికి మొత్తం చొరవ వెళ్ళి తింటుంటే సూపర్ ఉంటుంది. ఓకేనా? బాయ్.